హలో హాయ్, వెల్కమ్ టు లతా ఆన్లైన్ ట్యూషన్. లాస్ట్ వీడియోలో ఏం చెప్పుకున్నాము, ఇంపార్టెంట్ రూల్స్ ఏంటియో చెప్పుకున్నాము, అలాగే స్టాండర్డ్ ఫార్మ్స్ చెప్పుకున్నాము. స్టాండర్డ్ ఫార్మ్స్ అంటే ఇంకా మనం చెప్పుకునేదాక మధ్య మధ్యలో చాలా వస్తాయి, వాటి గురించి చెప్పుకుంటా ఎక్సర్సైజ్లోకి వెళ్దాం అన్నమాట. ఓకేనా? ఓకేనా? ఇవన్నీ ఏంటివి? ఫార్ములాస్ అన్నమాట. ఎక్సర్సైజ్ 9లో డిఫరెన్షియేషన్ అనే టాపిక్లో ఇవి మనం వాడేవి. ఇవి స్టార్టింగ్ d/dx ఆఫ్ sin x అంటే cos x, d/dx ఆఫ్ e పవర్ x అంటే e పవర్ x. వీటన్నిటికీ మనం ఇప్పటిదాకా ఏం చెప్పుకున్నాం? ఇంతవరకు మనం చెప్పుకున్నాం, అంతే కదా? ఇంతవరకు ఎలా డిరైవ్ అవుతాయో చెప్పుకున్నాం. ఇవి కూడా మనము ఫర్దర్ ఎక్సర్సైజ్లో వాడతాం. ఇప్పుడు 9A ఎక్సర్సైజ్లో మ్యాక్సిమం ఇంతవరకే వాడతాము. సో ఇంతవరకు డిరైవ్ చేసుకున్నాం. ఫర్దర్ ఎక్సర్సైజ్లో వీటిని వాడేటప్పుడు వాటిని కూడా ఫస్ట్ ప్రిన్సిపల్ని యూజ్ చేసి ఎలా డిరైవ్ చేస్తారనేది చూద్దాం. ఇప్పుడు 9A ఎక్సర్సైజ్కి మెయిన్ ఇంపార్టెంట్ ఇవన్నమాట. ఇవి UV రూలు, U/V డాష్ రూలు, ఏమిటివి? U/V డాష్ రూలు, UV హోల్ డాష్ రూలు, అలాగే U ప్లస్ V డాష్ రూలు, U మైనస్ V హోల్ డాష్ రూలు, F సర్కిల్ G హోల్ డాష్ ఆఫ్ X. ఈ రూల్స్ మాత్రమే ఇది ఇంతవరకు మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. ఇక్కడ దాకా ఇది మాత్రమే 9A ఎక్సర్సైజ్లో వాడతాం అన్నమాట. ఇవి ఫర్దర్ ఎక్సర్సైజ్లో వాడతాము. ఆ ఫర్దర్ ఎక్సర్సైజ్లో కూడా వీటిని ఎలా డిరైవ్ చేస్తామో ఫస్ట్ ప్రిన్సిపల్ యూజ్ చేసి చూద్దాము. ఓకేనా? ఇవి టోటల్ ఎక్సర్సైజ్ డిఫరెన్షియేషన్ అనే టాపిక్కి యూజ్ అయ్యే ఫార్ములాస్ అన్నమాట. ఇవి ఫస్ట్ బేసిక్ ఫార్ములాస్. వీటిని యూజ్ చేసి నెక్స్ట్ ఫర్దర్గా యూజ్ చేసే ఫార్ములాస్ ఇవి అన్నమాట. ఇవేంటివి? ఇంపార్టెంట్ రూల్స్ అన్నమాట. ఓకేనా? ఇవి ఫార్ములాస్ గురించి. నెక్స్ట్ ఎక్సర్సైజ్లోకి వెళ్దాము. ఎక్సర్సైజ్లోకి వెళ్ళి అవసరం లేదన్నమాట, ఇంతవరకు మాత్రమే మనకి 9A ఎక్సర్సైజ్కి యూజ్ అయ్యేది. సో ఓకేనా? ఏమంటున్నాడు? ఫైండ్ ది డెరివేటివ్స్ ఆఫ్ ఫాలోయింగ్ f of x. f of x అనేవి ఇచ్చాడంట మనకి కింద, వాటిని డెరైవ్ చేయమంటున్నాడు. ఓకేనా? ఫస్ట్ ప్రాబ్లం ఏంటి? x గ్రేటర్ దాన్ 0 అంటున్నాడు. ఓకేనా? ఇది f of x అని తీసుకొని దీన్ని డిరైవ్ చేయమంటున్నాడు. దీన్ని డిరైవ్ చేయమన్నప్పుడు f of x ఈక్వల్ టు ఏముంటుంది? √x 2x3/4 ప్లస్ 3 × x పవర్ 5/6. దీన్ని డిఫరెన్షియేట్ చేద్దామంటే ఏమవుతుంది? d/dx ఆఫ్ f of x. సో d/dx ఆఫ్ టోటల్గా 2x పవర్ 3/4 3 × x పవర్ 5/6. ఓకేనా? ఇలా చేస్తాము. ఇది ఏ ఫార్ములా? d/dx ఆఫ్ లేదా u ప్లస్ v హోల్ డాష్ ఫార్ములా. ఏం చేస్తాం? u డాష్ ప్లస్ v డాష్ విడివిడిగా డిఫరెన్షియేట్ చేస్తాం కదా. సో దీన్ని కూడా అంతే, విడివిడిగా డిఫరెన్షియేట్ చేయాలి. d/dx ఆఫ్ √x d/dx ఆఫ్ 2 power 3/4 ప్లస్ d/dx ఆఫ్ 3 × x పవర్ 5/6. ఇట్లా విడివిడిగా తీసాము. ఇప్పుడు దీనికి ఫార్ములా ఏమని చెప్పాను, ఇక్కడ రాసానా? రాయాలి. చూడండి, d/dx ఆఫ్ √x అంటే ఫార్ములా 1/2√x. అది ఎలాగో చూపిస్తా చూడండి. ఏమని చెప్పాను? d/dx ఆఫ్ దీన్ని ఎలా రాసుకోవచ్చా? 1/2 అని. మనము d/dx ఆఫ్ x పవర్ n అంటే ఏంటిది? n × n అంటే ఇక్కడ 1/2, x పవర్ 1/2 మైనస్ 1 1/2 x పవర్
ఏమవుతుంది ఎల్సిఎం తీస్తే 1 - 2 అంతేనా 1/2 ఎక్స్ పవర్ -1/2. దీన్ని డినామినేటర్లో చేస్తే ఎక్స్ పవర్ +1/2 కదా. డినామినేటర్లోకి వస్తే ఈ మైనస్ కాస్త ప్లస్ అయిపోతుంది. ఇది న్యూమరేటర్లో ఉన్నట్టు కదా. సో కిందకి తీసుకొచ్చా. దీన్ని ఎలా రాసుకోవచ్చు √x గా రాసుకోవచ్చా. సో అదే ఇక్కడ డైరెక్ట్గా వేస్తాం అనమాట. ఇది కూడా డైరెక్ట్ ఫార్ములా లెక్క. /x ఆఫ్ √x అంటే 1/2√x. సో అదే వేసేయండి 1/2√x. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాను d/dx ఆఫ్ 2 కాన్స్టెంట్ కాబట్టి బయటికి తీసుకొస్తున్నా. ఇప్పుడు మళ్ళా d/dx ఆఫ్ x పవర్ 3/4 3 కాన్స్టెంట్ కాబట్టి బయటికి తీసుకొస్తున్నా. d/dx ఆఫ్ x పవర్ 5/6. ఇవి ఎలా ఉన్నాయి d/dx ఆఫ్ x పవర్ n ఫార్ములా లాగా ఉంది కదా ఇవి రెండు. సో ఏం చేస్తాం n ఇంటూ x పవర్ n - 1 వేస్తాం. సో 1/2√x ప్లస్ 2 ఇంటూ 3/4 అనేది బయటకు వస్తుంది. ఎక్స్ పవర్ ఇక్కడ n ప్లేస్లో ఏముంది 3/4 ముందుకు రావాలి. సో వచ్చింది. మళ్ళీ దీనికి ఎల్సిఎం చేయాలి 3/4 - 1 అని చేయాలి. అదే కదా ఫార్ములా. సో అలాగనమాట. ఇది కూడా అంతే. ఇక్కడ n ప్లేస్లో ఏముంది 5/6. సో 5/6 బయటకు వచ్చేస్తుంది ఇంటూ ఎక్స్ పవర్ 5/6 - 1 అంతే కదా బై √2√x. ఇక్కడ చూడండి క్యాన్సిల్స్ పోతాయా 3/2 ఎక్స్ పవర్ దీనికి ఎల్సిఎం చేయండి 4 3 - 4 ఓకే ప్లస్ 3 1s 3 2s 5/2 ఎక్స్ పవర్ ఎల్సిఎం చేయండి 5 - 6/6 ఓకేనా. ఇప్పుడు ఏమవుతుంది d/2√x 3/2 ఎక్స్ పవర్ ఏమవుతుంది -1/4 అంతే కదా. అలాగే ఇక్కడ 5/2 ఎక్స్ పవర్ -1/6 అన్నమాట. ఓకేనా. ఏంటిది ఇది d/dx ఆఫ్ f(x). ఇది ఫస్ట్ ప్రాబ్లం. ఇది సెకండ్ ప్రాబ్లం. దీన్ని ఏమనుకున్నావు లెట్ f(x) = √2x - 3 + 7 - 3x ఇదే కదా. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేద్దాం d/dx ఆఫ్ f(x). d/dx ఆఫ్ ఏమవుతుంది √2x - 3 √7 - 3x. ఇది డిఫరెన్షియేషన్ ని u + b హోల్ డాష్ ఫార్ములా నుంచి u డాష్ b డాష్ ఫార్ములా కదా ఇది రూల్ అన్నమాట. సో d/dx ఆఫ్ √2x - 3 d/dx ఆఫ్ √2 - 3x. ఇది ఎలా ఏ రూల్ ప్రకారం ఉంది f సర్కిల్ g హోల్ డాష్ ఆఫ్ x ఫార్ములా లాగా ఉంది. ఎట్లా చేస్తాం f డాష్ ఆఫ్ g సర్కిల్ f ఇంటూ g డాష్ ఆఫ్ x అంతేగా. ఇక్కడ ఇప్పుడు మరి f ఏంటి g ఏంటి అంటే f అనేది √x ఉండాలి యాక్చువల్లీ దాన్ని. అందుకని దీన్ని ఏమనుకున్నా x అనుకున్నాం ఓకేనా. మరి ఇక్కడ g ఆఫ్ x అంటే ఏంటి అంటే 2x - 3 అనేది g ఆఫ్ x అవుతుంది ఓకేనా. సో ఇక్కడ చూడండి దీన్ని డిఫరెన్షియేట్ చేయండి d/dx ఆఫ్ √x అంటే ఏంటి d/dx ఆఫ్ √x అంటే ఏంటి 1/√. ఇదే కదా ఫార్ములా. సో ఆ ఫార్ములా ప్రకారం ఫస్ట్ రాద్దాం 1/√. ఇక్కడ x ప్లేస్లో ఎంత ఉంది 2x - 3 కదా 2x - 3. మళ్ళీ దీన్ని కూడా ఇది కూడా లాన్ ఉన్నది కూడా ఎక్స్లో ఉంది కదా. సో దాన్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేయాలి 2x - 3 ఓకేనా. అర్థమైందా. ఫస్ట్ ఇక్కడ చూడండి ఎఫ్ని డిఫరెన్షియేట్ చేసి జీని అలాగే ఉంచుతున్నాం. సో ఎఫ్ని డిఫరెన్షియేషన్ చేస్తే ఏమవుతుంది √x డిఫరెన్షియేషన్ చేస్తే 1/2√x అవుతుంది.
సో ఆ ఫార్ములా ప్రకారం 1/2√2x - 3. ఓకేనా, ఇక్కడ x ప్లేస్ లో 2x - 3 ఉంది కాబట్టి అది పెట్టేసాం. నెక్స్ట్ ఏంటి, మళ్ళీ జీని డిఫరెన్షియేట్ చేయాలి కదా. సో ఇక్కడ జీ ఏంటిది, 2x - 3 అనేది జీ అవుతుంది. ఇదే ఫార్ములా ప్రకారం ఇక్కడ చూడండి, ఇది d/dx ఆఫ్ స్క్వేర్ ఫార్ములా నుంచి ఏం రాస్తూ 1/2√7 - 3x అని రాస్తామా. మళ్ళీ ఈ x కి డిఫరెన్షియేషన్ చేయాలి కదా, d/dx ఆఫ్ 7 - 3x. ఓకేనా, కంపల్సరీ ఇక్కడ ఉన్న స్క్వేర్ రూట్ కి డిఫరెన్షియేషన్ చేయాలి, లాన్ ఉన్న దీనికి కూడా డిఫరెన్షియేషన్ చేయాలి. ఇప్పుడు చూడండి 1/2√2x - 3 డిఫరెన్షియేషన్ లాన్ కి అప్లై చేయండి, 2 బయటకు వస్తుంది. d/dx ఆఫ్ x, d/dx ఆఫ్ 3. ఓకేనా, 1/√7 - 3x అంతేనా. మళ్ళీ దీన్ని డిఫరెన్షియేషన్ చేయండి, d/dx ఆఫ్ 7, 3 కాన్స్టెంట్ కాబట్టి బయటకు వస్తుంది, d/dx ఆఫ్ x. ఇట్లా ప్రతిదీ మనకి ప్రాక్టీస్ చేసే కొద్దీ ఇవి డైరెక్ట్ గా వేసేసుకోవచ్చు అనమాట. ఎట్లాగంటే చూడు, d/dx ఆఫ్ 2x - 3. ఇక్కడ 2 × d/dx ఏమని చెప్పాము, ఇక్కడ d/dx ఆఫ్ x అంటే ఏమవుతుంది, 1 అవుతుంది అనమాట. సో d/dx ఆఫ్ x అంటే 1 అయిపోతుంది. అది కూడా ఫార్ములా లాగా గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ గానే గుర్తుపెట్టుకోండి. అదే ఫంక్షన్ డిఫరెన్షియేషన్ చేస్తే ఆటోమేటిక్ గా 1 అయిపోతుంది. ఇది కాన్స్టెంట్ కాబట్టి 0 అయిపోతుంది. 1/2√7 - 3x. ఇక్కడ ఏమవుతుంది, ఇది కాన్స్టెంట్ కాబట్టి 0 అయిపోతుంది, 3 × 1 అయిపోతుంది అంతేనా. సో 2/√2x - 3 ప్లస్ ఇక్కడ ఏమవుతుంది, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది కదా, -3/√7 - 3x. ఇక 2కి 2కి క్యాన్సిల్ అవుతుంది. 1/√2x - 3, 3/2√7 - 3x. ఓకేనా, ఇది డిఫరెన్షియేషన్. ఏంటి ఇక్కడ మనం చేసింది ఏంటిది, u + v రూల్ ప్రకారం u', v' విడివిడిగా డిఫరెన్షియేషన్ చేయాలి, అట్లే చేసాము. ఇక్కడ చూడండి, ఇది స్క్వేర్ రూట్ అనేది ఒక ఫంక్షన్, స్క్వేర్ రూట్ లోపల x అనేది ఇంకొక ఫంక్షన్. సో ఈ ఫార్ములా నుంచి, ఈ రూల్ నుంచి మనం డిఫరెన్షియేషన్ చేసుకుంటా వచ్చాము. అలాగే ఇక్కడ కాన్స్టెంట్ కాబట్టి డిఫరెన్షియేషన్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ d/dx ఆఫ్ కాన్స్టెంట్ అంటే 0 అయిపోతుంది. సో దాన్ని సింప్లిఫికేషన్ చేసుకుంటా వచ్చాము. ఇక్కడ ఇదే ప్రాబ్లం ఎలా చేయొచ్చు, సెకండ్ ప్రాబ్లం. ఇది క్యాలిక్యులస్ అయితే ఇంత పెద్ద పెద్దగా ఉంటుంది, కానీ మనకి ఫార్ములాస్ అప్లై చేయటం వస్తే చాలా ఈజీ. డిఫరెన్షియేషన్ అనేది చాలా చాలా ఈజీ అనమాట. ఎంత పెద్ద ప్రాబ్లం అయినా మనం ఈజీగా చేయొచ్చు. జస్ట్ ఫార్ములాస్ బై హార్ట్ కాదు, అర్థం చేసుకొని చేయడం నేర్చుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం ఇది, f(x) ఏమవుతుంది, x² - 3 × 4x³ + 1 ఇలా ఉంది. దీన్ని డిఫరెన్షియేషన్ చేయమంటున్నాడు. అంటే d/dx ఆఫ్ f(x) × d/dx ఆఫ్ x² - 3 × 4x³ + 1. ఇది ఎట్లా చేస్తారు, u(v) ఫార్ములా వేసైనా చేయొచ్చు, లేదా ఈ తరంతో ఈ తరం మొత్తాన్ని మల్టిప్లై చేసైనా చేయొచ్చు. మనం ఈ తరంతో ఈ తరంను మల్టిప్లై చేసి చేద్దాము, కొంచెం ఈజీగా ఉండిద్ది. d/dx ఆఫ్ మల్టిప్లై చేయండి, x² × 4x³ ఏమవుతుంది, 4 × x⁵ అవుతుంది అంతే కదా. దీంతో మళ్ళీ దీన్ని, అప్పుడు ఏమవుతుంది x², మళ్ళీ దీంతో దీన్ని 3 4 12 x³ అంతే కదా. మళ్ళీ దీంతో దీన్ని -3.
ఓకేనా? ఇలా వస్తుంది. ఈ టర్మ్తో ఈ టర్మ్ని మల్టిప్లై చేయండి. x² తో ఫస్ట్ ఈ టర్మ్ని 5 వస్తుంది. x² తో నెక్స్ట్ ఈ టర్మ్ 1 కాబట్టి x² వస్తుంది. మళ్ళీ ఈ కాన్స్టెంట్తో దీన్ని మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది. ఈ కాన్స్టెంట్తో దీన్ని మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది. ఇప్పుడు డిఫరెన్షియేషన్ చేయండి విడివిడిగా. d/dx of 4 into x⁵, d/dx of x², d/dx of 12 into x³, d/dx of 3. అంతే కదా? సో ఇక్కడ కాన్స్టెంట్ కాబట్టి బయటకు వచ్చేస్తుంది. ఇవి డైరెక్ట్గా వేసేయచ్చు ఫార్ములాస్ కొని, మీకు అలవాటు కావాలి కాబట్టి చెప్తున్నా, లేదంటే డైరెక్ట్గా వేసేయచ్చు. d/dx of x² 12 కాన్స్టెంట్ కాబట్టి బయటకు వచ్చేస్తుంది. x³ ఇదేమవుతుంది కాన్స్టెంట్ కాబట్టి 0 అయిపోతుంది. ఇప్పుడు 4 ఇంటూ ఏమవుతుంది, ఇది 5 ఇంటూ x⁵ 5 - 1 ఇదే కదా ఫార్ములా. సో అలాగే 2 ఇంటూ x⁵ 2 - 1, 12 ఇంటూ 3 ఇంటూ x⁵ 3 - 1 ఇది ఎలాగో 0 అయిపోయింది. సో 4 ఇంటూ 5 x⁵ 4, 2 ఇంటూ x⁵1 అంటే x అని రాసుకోవచ్చా, -12 ఇంటూ 3 ఇంటూ x² -0. ఇక్కడ చూడు 20 x⁴ ప్లస్ 2x 36 x². ఓకేనా? సో ఇదన్నమాట d/dx ఆఫ్ f(x) అనేది ఎంత వచ్చింది, ఇలా వచ్చింది. ఓకేనా? లేదు ఇక్కడ uv ఫార్ములా వేసి అప్లై చేస్తున్నాడు, సేమ్ ఇదే ఆన్సర్ వచ్చింది. కాబట్టి ఇదేంటంటే కొంచెం ఈజీగా ఉండేది కాబట్టి ఇలా చేశారు అనమాట. ఓకేనా?